హాయ్ నమస్తే అండి. అమ్మ మినీ గార్డెన్కి వెల్కమ్. నా పేరు తిరుపతమ్మ. ఈరోజు ఏంటంటే ఇక పసుపు కొమ్మలు తెచ్చుకున్నానండి ఆన్లైన్ నుంచి. నేను ఇంత మటుకు పసుపు అయితే పెట్టలేదు. నల్ల పసుపు అయితే ఈ ఊరికాడనో తీసుకొచ్చి ఒక చిన్న కొమ్ము తీసుకొచ్చి పెట్టాను, అది అయ్యింది. ఈ మామూలు పసుపు అయితే నేను ఇంత మటుకు పెట్టలేదు. అంటే నాకు ఈ పచ్చి కొమ్ములు దొరకలే. నేను ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నాను. ఇవి పెట్టుకోవాలని తీసుకొచ్చానండి. ఇవి ఎట్లా వచ్చినాయో తెలీదు. బుక్ అయితే చేశాను, తీసుకొచ్చాను. బాగా ఫుల్గా ప్యాకింగ్ చేశారు ఇది రాకుండా. ఇగో ఇట్లా వచ్చినాయండి. కొమ్మలు బాగానే ఇచ్చారు, బాగున్నాయి. నేనైతే ఇప్పుడు పెడుతున్నాను ఫస్ట్ సారి, ఎట్లా ఉంటాయో చూడాలి. బాగానే వచ్చినాయి. అయ్యి పచ్చి పసుపు కొమ్మలు, ఇంక మనం పచ్చి ఇట్నే పెట్టవచ్చు కదా, పెడుతున్నాను. ఇది నేను సుక్కకూర, మామూలుగా కూరగాయలు అన్నీ వేసి సుక్కకూర పెట్టానండి. దాంట్లో నీకు కంపోస్ట్ అయింది కదా, దాంట్లోనే పెడతాను. ఇది మల్బారీ కొమ్మ ఎప్పుడు ఇచ్చానో నాకే తెలీదు. దాంతోపాటు పెరిగింది, నేను చూసుకోలేదు. దాంతోపాటు ఇది కూడా పెరిగింది. దీన్ని అయితే తీసి ఏరే డబ్బాలో పెడతా. ఇట్లా దీన్ని అయితే కలబెట్టి నేనైతే తీయట్లేను, ఎందుకంటే కంపోస్ట్ అవ్వాలనే పెట్టాను. తీయకుండా దీంట్లోనే పోసి మట్టి పెడదామని పెడుతున్నానండి. ఎందుకంటే ఇదంతా ఎరువే, ఏం లేదు, కొంచెమే మట్టి వేసాను. మొత్తం కూరగాయలు ఆకులు వేసాను. ఇట్లా ఏదన్నా మొక్క పెట్టుకోవాలనే దీన్ని ఇట్లా తయారు చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం పొగాకు పొడి వేసేసాను కలవడానికి. కొంచెం యాపిండి వేస్తాను. ఇదైతే ఇసుక కూడా కలుపుతున్నాను. దేనికైనా మంచిది, దీనికి పసుపు కొమ్మలు కదా, కొంచెం ఇసుక కూడా కలిపేస్తున్నాను. ఫస్ట్ టైం పసుపు అయితే పెడుతున్నాను. ఈ పసుపు మరి రెడ్గా ఉంది, మరి ఇది ఏం పసుపో తెలీదు. పెట్టనైతే పెడుతున్నాను. తర్వాత సంగతి, ముందైతే మనకు పసుపు రావాలి. నేను ఇట్లా పెట్టేసానండి దీన్ని.